నమస్తే అండి. ఈరోజు వీడియోలో కాకరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద అరగంట తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పై బాండి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని మీడియం మంట మీద తిరగమాతను వేయించుకోవాలి. మేము కాకరకాయకి తగ్గట్టు ఒక ఎరగడ్డ తీసుకున్నాం. కాకరకాయ ముక్కలు ఎక్కువ ఉంటే ఎరగడ్డ ఎక్కువ వేసుకోవచ్చు. తిరగమాత వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న ఎరగడ్డ అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయల నుంచి రసం పిండేసుకుని కాకరకాయ ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ ఒకేసారి ఎరగడ్డ కాకరకాయ వేసేస్తున్నాము. అలా కాకుండా ముందు ఎరగడ్డ వాడ్చుకొని కొద్దిసేపు తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చు. లేదా ఇలా ఒకేసారి వేసేసిన ఎర్రగడ్డ వాడిపోతుంది. కూర అయ్యేసరికి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలను మగ్గించుకోవాలి. మూత పెట్టినట్లయితే ఆవిరి నీళ్ళకి కూర మెత్తగా అనిపిస్తుంది. మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో కాకరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. లేదా మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు. ఒక అరగంట పాటు ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలు పక్కన పెడితే చేదు తగ్గుతుంది, లేదా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి, లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, కాకరకాయ కూర తయారైంది. ఎంతో రుచికరమైన ఈ కాకరకాయ కూరని మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.